పున్నీళ్ల కుండ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? క్రీస్తు పూర్వం నుంచి భారతదేశంలో ఒకప్పుడు అద్భుతమైన ఆదరణలో ఉండేటువంటి ఆహారపు అలవాట్లు. శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాలో ఉన్న ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా ప్రాంతంలో దాదాపు 30-40 ఏళ్ల క్రితం కూడా పున్నీళ్ల కుండలు ఉన్నాయి. పున్నీళ్ల కుండ అంటే ఒక కుండ పెట్టి ఆ కుండలో మిగిలిపోయిన నీళ్లు పోసి కుండ నిండా కుండలో మిగిలిపోయిన అన్నాన్నంతా వేస్తారు. ఆ కుండలో ఉన్న నీళ్లు మార్చరు. రోజు మిగిలిపోయిన అన్నం అందులో వేస్తారు. ఆ పొద్దున్నే ఆ అన్నం తీసుకొని పళ్ళెంలో పెట్టుకొని ఆ నీళ్లు కొంచెం పోసుకొని అందులో పచ్చిమిరకాయ కానీ, ఉల్లిపాయ కానీ లేదా బెల్లం గడ్డ కానీ నంచుకొని తింటారు. దానికి యాపాకు మాల కడతారు. దానికి చుట్టూ పసుపు పూస్తారు, బొట్లు పెడతారు. ఆ రోజుల్లో ఈ మెటల్స్ లేనప్పుడు కూడా తెడ్డు వాడేవాళ్ళు తప్ప డైరెక్ట్గా చేయి పెట్టేవాళ్ళు కాదు. చేయి పెడితే బ్యాడ్ బ్యాక్టీరియా ఎంటర్ అయిద్దని చెప్పేసి గుడ్ బ్యాక్టీరియాను కాపాడటానికి ఆ విధంగా ఆ రోజుల్లో చేసేవాళ్ళు. సైన్స్ ఇప్పుడేంటి అప్పుడే ఉంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ప్రపంచంలో అత్యధిక మంది ఆరోగ్యంగా ఉండాలి అంటే నీ పొట్టలో ఉండే ఆరోగ్యమే పొట్టలో ఉండే బ్యాక్టీరియానే దానికి కారణం, గుడ్ బ్యాక్టీరియా. దాన్ని కాపాడుకుంటే కనుక మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతామని చెబుతున్నారు. నీ హార్ట్ అటాక్ కానీ, నీ గ్యాస్ ట్రబుల్ కానీ, నీ ఇన్ఫెక్షన్స్ కానీ ప్రతి దానికి కారణం పొట్టలో ఉండేటువంటి గుడ్ బ్యాక్టీరియా. ఆ గుడ్ బ్యాక్టీరియా ఫుడ్ని చక్కగా డైజెస్ట్ చేయడమే కాదు, కావాల్సినటువంటి వైటమిన్స్ని మొత్తాన్ని తయారు చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి గుడ్ బ్యాక్టీరియాని కాపాడుకోండి అని చెప్పి సైన్స్ ఇప్పుడు చెబుతుంది. క్రీస్తు పూర్వం పున్నీళ్ల కుండలో ప్రోబయాటిక్స్ని తయారు చేసి గుడ్ బ్యాక్టీరియాని స్టమక్ అందించేవాడు. అందుకే ఈరోజు కూడా సద్దనం తినమంటున్నారు. మజ్జిగలో ప్రోబయాటిక్స్ ఉంటాయి, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇప్పుడు వచ్చే యువత ఎవరో మజ్జిగ తాగట్లేదు, మజ్జిగ చేయట్లేదు అసలు. మీరు ఆర్టిఫిషియల్ పెరుగు తెచ్చుకొని తింటే అందులో గుడ్ బ్యాక్టీరియా ఉండదు. ఎందుకంటే తోడేయకుండా కెమికల్తో తయారు చేస్తారు కాబట్టి దాంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉండదు. కావాలంటే గమనించండి, అది పులిసిపోకుండా 2-3 రోజులైనా ఉండదు. పులిసిపోతుందంటే బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. ప్రపంచంలో తోడేసుకొని పెరుగు తినడం అనే ఒక పద్ధతి భారతీయులకే తెలుసు. ఎందుకంటే దాంట్లో ప్రోబయాటిక్స్ వస్తాయి, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, స్టమక్ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి పున్నీళ్ల కుండ ఎంత పవిత్రమైందో గుడ్ బ్యాక్టీరియా కోసం మనం తయారు చేసేవాళ్ళం అనమాట. కాబట్టి కనీసం ఇప్పుడు లేకపోయినా మజ్జిగ రాత్రి నిలవబెట్టి పొద్దున్న ఆహారంలో తీసుకుంటే మీకు గుడ్ బ్యాక్టీరియా వచ్చేది, మీ గట్ ఆరోగ్యం బాగుంటుంది, మీకు వైటమిన్స్ తయారవుతాయి, డైజెషన్ బాగుంటుంది, హార్ట్ బాగుంటుంది. అన్ని ఆరోగ్యం బాగుండాలి అంటే ఎంతో కొంత పులియబెట్టినటువంటి ఆహారాన్ని తీసుకోవడం మంచిది అని ఈ పున్నీళ్ల కొండ గురించి భారతీయులు ఎప్పుడో క్రీస్తు పూర్వం నుంచే చెప్తూ ఉన్నారు.